తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. గత పాలనలో క్యాసినో గేమ్స్ కు నిలయమైన గుడివాడలో దేశంలోని చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించేలాగా జాతీయ కబడ్డీ పోటీలు జరుగుతుండడం మార్పుకు నిదర్శనమని కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జాతీయ స్థాయి పోటీలు జరగడం కృష్ణా జిల్లా ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. పోటీలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర విద్యా సంస్థలకు చెందిన 27 కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. ముందుగా ఏలూరు రోడ్లోని హోమియో కళాశాల నుండి ఎమ్మెల్యే రాము క్రీడా జ్యోతి క్రీడాకారుల జాతీయ జెండాలను చేతబూరి పట్టణ పొరవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నేషనల్ జరుగుతున్నాయి అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడుకుని వాళ్ళు ఆడిని వాళ్ళు వెళ్ళిపోతే ఏమాత్రం లాభం లేదు. మనం కూడా రోజు ప్రేక్షకులు కూడా అటెండ్ అయ్యి పూర్తిగా వాళ్ళకి కూడా మద్దతు ఇచ్చి, ఎందుకంటే ఏ క్రీడాకారికైనా చప్పట్లు చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనందరం కూడా కష్టపడాలి.